హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు వేసిన తులసి ఆర్ట్ చూసి వచ్చిన ఆడియన్స్, గెస్ట్లు అందరూ కూడా షాక్ అవుతారు. ఇక సిద్ధు వేసిన ఆర్ట్ చూసి అందరూ కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ ఉంటే తులసి కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతుంది. అక్క, బావగారు నీ ఆర్ట్ చాలా బాగా గీశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అవును జాను, నేను కూడా ఒక్కసారి స్టన్ అయిపోయాను ఇది చూసి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక తులసి వైపు సిద్ధు ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు. సిద్ధు గారు, మీరు వేసిన ఆర్ట్ చూసి మొదట ఏమీ లేదు, జై గారే గెలిచారు అనుకున్నాను. జై గారితో పోటీ పడి మరి మీరు మీ వైఫ్ ఆర్ట్ని చాలా చక్కగా గీశారు. మీరు గీసిన ఆర్ట్ గురించి మీ వైఫ్ మనసులో ఏముందో తెలుసుకుందామా అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. తెలుసుకుందాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి దగ్గరకు యాంకర్ వెళ్ళి, మీ హస్బెండ్ మీ ఆర్ట్ని చాలా చక్కగా గీశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీ మనసులో అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. నన్ను తన మనసులో ఇంత పదిలంగా భద్రంగా గీసుకున్నారని నాకు ఈరోజే తెలిసింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే కనిష్క షాక్ అవుతుంది. జాను గారు, ఇప్పుడు మీ హస్బెండ్ గీసిన ఆర్ట్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్తారా అని యాంకర్ జానుని అడుగుతూ ఉంటుంది. జై సార్ నా ఆర్ట్ని చాలా బాగా గీశారు. మేము పార్టిసిపేట్ చేస్తూ ఇలా మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. జై సార్ కన్నా కూడా సిద్ధు బావ గారు మా అక్క ఫోటోని చాలా బాగా గీశారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. వావ్, సూపర్! ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ కో ఆర్టిస్ట్ని ఇంతలా అప్రిషియేట్ చేయటం వండర్ 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 అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వేసిన ఆర్ట్ల గురించి మీ వైఫుల మనసులో ఏముందో వినేశారు కదా, ఆడియన్స్ ఇంకా జడ్జెస్ మనసులో ఏముందో కూడా తెలుసుకుందామా అని చెప్పి యాంకర్ అంటుంది. ఇంకా అప్పుడు జడ్జెస్, ఇప్పుడు ఫైనల్ రౌండ్లో జైనందన్ సిద్ధు వేసిన ఆర్ట్ చూశారు కదా, వీళ్ళల్లో ఎవరు గెలిచారో మీరే చెప్పాలి అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు విన్నరో తెలుసుకుందామా అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. ఇక జడ్జెస్ వాళ్ళు వేసిన మార్కుల లిస్ట్ని యాంకర్కి ఇస్తారు. యాంకర్ లిస్ట్ని చెక్ చేసి ఇప్పటి వరకు ఆడియన్స్ ఆడిన ఆటలకు విన్నర్స్ ఎవరో రన్నర్స్ ఎవరో అనౌన్స్ చేయడానికి మనకి గెస్ట్గా వచ్చిన మునుస్వామి గారు బసవరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటాడు. మునుస్వామి కూడా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే ఆడియన్స్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక మునుస్వామి స్టేజ్ మీదకు వెళ్ళగానే యాంకర్ మునుస్వామికి మైక్ ఇచ్చి, మీకు ఇప్పటి వరకు ఆడిన జంటల్లో ఎవరు బాగా ఆడారనిపించిందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా పోటాపోటీగా ఆడారు. విన్నర్స్ ఎవరు రన్నర్స్ ఎవరు అన్నది మన జడ్జెసే నిర్ణయిస్తారు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. బసవరాజు గారు మీరేమంటారు అని యాంకర్ అడుగుతూ ఉంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్, జడ్జెస్ ఎలా నిర్ణయిస్తే అలానే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే జడ్జెస్ ఎవరికి ఎన్ని మార్కులు ఇచ్చారో, ఇక్కడ విన్నర్స్ ఎవరు రన్నర్స్ ఎవరో మీరే ప్రకటించండి అని చెప్పి జడ్జెస్ ఇచ్చిన పేపర్లను బసవరాజు మునుస్వామికి యాంకర్ ఇస్తుంది. ఇక బసవరాజు అలానే మునుస్వామి వైపు చూస్తూ ఉంటే మునుస్వామి విన్నర్ని చూసి షాక్ అవుతాడు. మునుస్వామి గారు, ఇప్పుడు మీరే ప్రకటించాలి, విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే ఇక మునుస్వామి ఒక చేత్తో జైనందన్ని మరో చేత్తో సిద్ధుని పట్టుకొని విన్నర్స్ ఎవరో చెప్పేస్తున్నాను అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. చెప్పండి సార్, మేమంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఆడియన్స్ చెప్తూ ఉంటారు. ఈ గేమ్లో విన్ అయింది సిద్ధు అండ్ తులసి అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే బసవరాజు అలాగే టీవీలో చూస్తున్న బసవరాజు కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. తులసి ఓడిపోవాలనుకుంటే తులసినే గెలిచింది అని చెప్పి బామ్మ విశాలాక్షితో చెప్తూ ఉంటుంది. ఎస్, మీరు విన్నది నేను చెప్పింది నిజమే, ఈ గేమ్లో విన్నర్స్ తులసి అండ్ సిద్ధు అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి చేతుల మీద తులసికి సిద్ధుకి మెమెంటో అండ్ ₹1,00,000 చెక్కుని బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు కోపంగా తులసి సిద్ధు వైపు చూస్తూ మెమెంటోని ₹1,00,000 చెక్కుని తీసుకొచ్చి తులసి సిద్ధు చేతికి అందిస్తాడు. ఎనీవే జైనందన్ గారు,
సారీ, ఏమీ అనుకోకండి. గేమ్ అన్న తర్వాత ఒకళ్ళే విన్నర్ ఉంటారు కాబట్టి ఆ విన్నర్ సిద్ధు గారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు, నేను అలా ఏం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అవును, జై సార్ చెప్పింది కరెక్టే. మా అక్క బావ విన్ అయినందుకు మేము సంతోషపడుతున్నాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సిద్ధు గారు ఎనీవే కంగ్రాచులేషన్స్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు తులసి యాంకర్కి చెప్తూ ఉంటారు. ఇంతటితో జీ కాంటెస్ట్ నిర్వహిస్తున్న గేమ్ షో పూర్తయిపోయింది అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా కాంటెస్ట్ నుంచి బయటికి వస్తారు. అక్క, బావగారు నీ ఫోటోని చాలా బాగా వేశారు, అందులోనే మీరు విన్ అయిపోయారక్క అని చెప్పి జాను తులసికి చెప్తూ ఉంటుంది. అవును జాను, ఆ విషయంలో నేను కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రాక్క బావగారి దగ్గరకు వెళ్ళి బావగారిని అప్రిషియేట్ చేద్దు అని చెప్పి జాను తులసిని తీసుకొని సిద్ధు దగ్గరకు వెళ్తుంది. బావగారు మీతో మా అక్క ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఏంటి చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది అది అని చెప్పి తులసి అంటుంది. చెప్పక్క, ఎందుకు ఆలస్యం అని చెప్పి జాను అంటుంది. నా ఆర్ట్ చాలా చక్కగా గీశారు, కంగ్రాచులేషన్స్ అని తులసి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా, ఎందుకు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకంటే ఈ గేమ్ షోలో ఎలాగైనా గెలవాలని నేను చెప్పడం వల్లే కదా మీరు గెలిచే ప్రయత్నం చేశారు అని చెప్పి తులసి అంటుంది. అవును, నువ్వు చెప్పడం వల్లే గెలిచి సాధించాను అని చెప్పి సిద్ధు అంటాడు. అందుకే థ్యాంక్స్ అని చెప్పి తులసి చెప్తుంది. ఫ్రెండు, నీకు తులసికి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు. ఖుషి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి తులసి కూడా ఖుషి బొగ్గపై ముద్దు పెడుతుంది. ఇక సిద్ధు కూడా తులసి ఎక్కడ ముద్దు పెడితే సిద్ధు కూడా అక్కడే ముద్దు పెడతాడు. ఇక తులసి కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. సరే అక్క, జైసార్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి జాను అంటుంది. బాయ్ జాను అని చెప్పి తులసి అంటుంది. ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తులసి మనం కూడా బయలుదేరదామా అని చెప్పి సిద్ధు అంటాడు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి తులసి అంటుంది. ఏంటో చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. జీ కాంటెస్ట్లో గెలుచుకున్న 1,00,000 రూపాయలు నాకు కావాలి అని చెప్పి తులసి అంటుంది. 1,00,000 కాకపోతే ఇంకొక 1,00,000 ఇస్తాను, తీసుకో తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసికి సిద్ధు డబ్బులు ఇస్తూ ఉంటే ఎందుకు ఏంటి అని అడగరా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నీకేదో అవసరం ఉండుంటుంది, తీసుకో తులసి, పర్వాలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. మా అమ్మ నాన్నలు ఇంటి రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారని ఇందాకలా నేను కాంటెస్ట్ నుంచి వెళ్ళిపోతుంటే ఇంటి ఓనర్ కలిసి చెప్పాడు, అందుకే వాళ్ళకు ఈ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు తులసి, నువ్వేంటో నీ మనసేంటో తెలుసుకొనే నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, పర్వాలేదు లక్ష్మక్క వాళ్ళకే కదా ఇచ్చేసే, ఇంకా కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. వద్దు, మీ డబ్బులు నాకు 1 రూపాయి కూడా వద్దు, నేను కష్టపడి సాధించింది మాత్రమే మా అమ్మ నాన్నలకి ఇస్తాను అని చెప్పి తులసి చెప్తుంది. తులసి, అయితే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. అవును ఖుషి అని చెప్పి తులసి అంటుంది. సరే పదండి వెళ్దాం లక్ష్మక్క వాళ్ళ ఇంటికి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి కాంటెస్ట్ నుంచి సేనయ్యల ఇంటికి వెళ్తారు. తులసిని చూసిన లక్ష్మి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి, తులసి నిన్ను తమ్ముణ్ణి ఇప్పుడే టీవీలో చూశాను, జాను చిన్నలుడు గారు కూడా కనిపించారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా, జాను కాంటెస్ట్కి వెళ్దామంటే అందరం కలిసి వెళ్ళాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. రండి తులసి, తమ్ముడు లోపలికి రండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. అమ్మ, లోపలికి వచ్చే అంత టైం లేదు, వెళ్తాము అని చెప్పి తులసి అంటుంది. అప్పుడే వచ్చి అప్పుడే వెళ్తారా అని చెప్పి లక్ష్మి అంటుంది. నీతో ఒక విషయం గురించి మాట్లాడటం కోసమే వచ్చానమ్మా అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి ఆ విషయం అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంటి రెంట్ కట్టలేక మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటి ఓనర్ నాకు దారిలో కలిసి చెప్పాడమ్మా, అందుకే ఆ కాంటెస్ట్కు వెళ్ళి విన్ అయ్యి కాంటెస్ట్లో బహుమతిగా వచ్చిన 1,00,000 రూపాయలు గెలుచుకున్నానమ్మా, ఇవిగోండి ఆ 1,00,000 రూపాయలు, కొన్ని రోజులు వీటితో ఇంటి రెంట్ కట్టండి అమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆడపిల్ల దగ్గర డబ్బులు తీసుకోమంటావా తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మా, నీకు కూతుర్నైనా కొడుకులమైనా మేమేనమ్మా, తీసుకోమ్మా ప్లీజ్, నా మాట కాదంటే నా మీద ఒట్టే అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఏంటి తులసి నువ్వు చేసేది అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి తీసుకుంటావా లేదా అని చెప్పి తులసి అంటుంది. అమ్మ అంత కష్టపడి గేమ్లో విన్ అయ్యి డబ్బులు తీసుకొచ్చి ఇస్తే వద్దంటావేంటి, తీసుకో అని చెప్పి ఖుషి అంటుంది. అవునక్క తీసుకో,
తులసి నీ కోసమే నాతో గేమ్ షో వరకు వచ్చింది అని చెప్పి సిద్ధు అంటాడు. అదేంటి తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? తులసి నీతో సఖ్యతగా ఉండట్లేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా, ఆయన క్యాజువల్గానే అన్నారు అని చెప్పి తులసి అంటుంది. అవునక్క అవును అని చెప్పి సిద్ధు కవర్ చేస్తూ ఉంటాడు. వద్దన్నా కూడా వినట్లేదు కదా తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదమ్మా, నువ్వు తీసుకుంటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి లక్ష్మి డబ్బు తీసుకుంటుంది. ఇక బయలుదేరదామా అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. లక్ష్మక్క వెళ్ళొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి తులసి చెప్తుంది. అమ్మమ్మ తాతయ్య బాయ్ అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి బసవరాజు ఎదురుగా నుంచుంటాడు. తులసి భయపడుతూ ఉంటుంది. మామయ్య గారికి చెప్పకుండా వచ్చాము, మామయ్య గారు కోపంగా మన వైపు చూస్తున్నారు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బసవరాజు సిద్ధు తులసి లోపలికి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక తులసి సిద్ధు షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. కాంటెస్ట్కి వచ్చి ఎంతోమంది కళ్ళు మీ పైన పడ్డాయి కదా, అందుకే మీకు దిష్టి తీపించాలని ఆగమన్నాను అని చెప్పి బసవరాజు అంటాడు. విశాలాక్షి తులసికి సిద్ధుకి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నేనా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నేను చెప్తున్నాను, తులసి సిద్ధులకు దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటే విశాలాక్షి కోపంగా లోపలికి వెళ్ళి ఎర్రనీళ్లు తీసుకొచ్చి తులసికి సిద్ధుకి దిష్టి తీసి లోపలికి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ లోపలికి వెళ్తారు. ఇక రూమ్లోకి వెళ్ళిన తర్వాత తులసి నువ్వు హ్యాపీనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి సిద్ధుని హగ్ చేసుకొని నిజంగా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ, నేను అడగగానే నన్ను గెలిపించావు అని చెప్పి తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను తులసి, నువ్వంటే నా ప్రాణం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.